హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అనే విషయం చెప్తాను. ముందుగా ప్రాసెస్ చూడండి. 2 కప్పులు గోధుమ పిండి, నువ్వులు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు సన్నగా కోసుకుని కరివేపాకు, కారం కొంచెం తక్కువ వేసుకుని నేను పిల్లల కోసం చేస్తున్నాను. ఆయిల్ అండి, కాంచి చల్లార్చుకున్న ఆయిల్ ఇట్లా కలుపుకోండి. నేను ఒక విషయం చెప్తానని చెప్పాను కదండి, నేను యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కరే ఇల్లు అంతా చూసుకుంటున్నారు, గడుపుకుంటున్నారు. పిల్లలకు స్కూల్ ఫీజులు, ఇంట్లో ఖర్చులు, నాకు హెల్త్ బాగాలేకపోయినా, ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా నేనంటూ ఏదో ఒకటి సంపాదించి తనకి ఇవ్వాలి. పిల్లలకంటూ ఒక 10 రూపాయలు చాక్లెట్, అమ్మ చాక్లెట్ కావాలి అంటే నాకంటూ ఒక 10 రూపాయలు ఉంటే నా డబ్బులతో నేను వాళ్ళకు కొనిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిదానికి ఆయన్ని అడగలేను కదండి. అందుకు మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చెయ్యండి ప్లీజ్, నన్ను కూడా కొంచెం ఆదుకోండి. ఇట్లా అండి ప్రాసెస్ చూసేసారు కదా. పిండి మెత్తగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని స్క్వేర్ షేప్లో కానీ మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకొని ఫ్యాన్ గాలికి అనేది అన్నీ తీసి పెట్టుకోవాలి కదండి. కట్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి. ఫస్ట్ ఒకటి వేసుకోండి, కాలిపోయింది, నూనె బాగా హీట్ అయిపోయింది అన్న తర్వాత అన్నీ వేసేసుకోండి. ఇరిగిపోవు, భయపడాల్సిన పని లేదు. కానీ నూనెలో వేసుకునేటప్పుడు మన చేతులు జాగ్రత్త. మనకి ఏదైనా గాయాలైతే మనమే చూసుకోవాలి. అవి మన గాయాలు మన పిల్లలు చూసారనుకోండి, వాళ్ళు కూడా బాధపడతారు. సరేనా? వాళ్ళు బాధపడితే మనం తట్టుకోగలము, మనం కూడా బాధే. క్రిస్పీగా భలే వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎల్లవెల్లలా నాకు తోడు